ప్రత్యేకంగా ఘనంగా జరుపుకుంటున్నాను. ఈరోజు మనము చూస్తున్నాం కూటమి ప్రభుత్వం నిన్ననే చూసినాము. మన జగన్కి కూటమి ప్రభుత్వానికి ఎంత తేడా ఉందంటే, మన జగనన్న డీబీటీ ద్వారా ఎక్కడో బటన్ నొక్కి ఎవరు తెలియకుండా ఆర్భాటం లేకుండా ఎంతో సైలెంట్ గా మన జగనన్న 10 లక్షల కోట్లు వేస్తే ఇది వీళ్ళు కూటమి ప్రభుత్వం నిన్ననే మనం చూసాము. ఏదో వాళ్ళు కొత్తగా వాళ్ళే పింఛను కనిపెట్టి ఈరోజు ప్రభుత్వం వచ్చినాక ఏ పింఛను కార్యక్రమం చేసిన విధంగా ఎంత ఆర్భాటాలు వాళ్ళు ఎంత బాణాలు ఇస్తారు, పాలాభిషేకం చేస్తారు, ఎంతెంతో ఆర్భాటాలు చేస్తున్నారు. అదే మన జగనన్న సైలెంట్ గా 1000 రూపాయల నుండి మన జగనన్న 3000 దాకా పింఛను తెచ్చినాడు. ఎప్పుడు మనం ఇంత ఆర్భాటాలు చేసుకోలేదు, ఇంత పబ్లిసిటీ చేసుకోలేదు. ఎందుకంటే టీడీపీ ఎప్పుడైనా ఉంటే ఆర్భాటాలు ఎక్కువ, ఫలితం తక్కువ. అందుకోసమే నిన్న వాళ్ళే ఇల్లు పోయి పింఛను ఇచ్చే కార్యక్రమం పెట్టుకుంటూ ఎంతో మనం ఈ దేశంలో మీరే ఈ ఆంధ్రప్రదేశ్ లోనే పింఛను ఇచ్చే విధంగా నిన్న ఆర్భాటం చూస్తున్నాము. అదేవిధంగా ఏదైనా ప్రోటోకాల్ ప్రకారం సర్పంచ్ ఉంటారు, ఎంపీపీలు ఉన్నారు, జడ్పీలు ఉన్నారు, మేము ఆంధ్రలో ఎమ్మెల్యేగా ఉన్నాం. ప్రజలతో ఎన్నికబట్టి మనము ప్రోటోకాల్ పాటించకుండా అధికారులు ఏంటో చెప్తున్నాము. ఎందుకంటే ఏదైనా కానీ ఓటు మీ గెలుపు తప్పు, ఓడిపించడం గెలుస్తాం, గడప వేస్తుంటాయి పోతుంటాయి. అధికారులు మాత్రం మీరే ఉంటారు. ఇంత పక్షపాతం చూపించడు. ఎందుకంటే ఇప్పుడు ఉండే సర్పంచులు మా వాళ్ళే, వైసీపీ సర్పంచులు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, జడ్పీసీలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు. వాళ్ళు ఏ వాటి మీద గెలుపున్నా వెళ్తున్నా వాళ్ళ దగ్గర ఈరోజు పింఛన్లు పంపిణీ చేస్తుంటే సమాజం ఎక్కడుందని చాలా మంది అందరూ విశ్లేషణ చెప్తున్నారు. ఎందుకంటే మా జగనన్న 1000 రూపాయలు ఉందని ఆయన చంద్రబాబు 2000 అప్పు చేసినట్టే 2019 ఫిబ్రవరిలో చేశాడు. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు 2 నెలలు ఇచ్చింది. అదే జగనన్న 2000 ఇస్తాను అని హామీ ఇచ్చినప్పుడు పింఛన్లు పెంచాడు. ఏదైనా జగనన్న ప్రజల పక్షపాతి. ఎందుకంటే ఆయన అనుకుని ఏదైనా సాధిస్తాడు, చేస్తాడు, చేసేదని చెప్పాడు, అబద్ధాలు చెప్పడు. అందుకోసం ఈరోజు కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి సూపర్ 6 అని మా ప్రభుత్వం వస్తేనే రైతుల ఖాతాలో 20,000 వేస్తామని చెప్పారు. అయినా మన అదే జగనన్న జూన్ నెలలోనే రైతులకి, ఎందుకంటే దీనివల్ల చాలా మంది ఉంటాయని జగనన్న జూన్ నెల వేసేవాడు. ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే ఆయన చంద్రబాబు నాయుడు గారేమో ఖచ్చితంగా రైతులకి నేను ప్రభుత్వం వస్తేనే 20,000 ఖాతాలో చేస్తామని చెప్పాడు. అవి ఏమి పట్టించుకోకుండా ఈ పింఛను మాత్రం ఏదో దేశంలో ఎక్కడ లేని విధంగా ఆయన అంత పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఆయన 14 నుంచి 19 వరకు ఉన్నప్పుడు ఎన్ని పింఛన్లు ఉన్నాయి, మన జగన్ వచ్చినాక ఎన్ని పింఛన్లు వచ్చాయో తేడా తెలుసుకోండి. ఎందుకంటే
36,000 పింఛన్ చేశారు. కొత్త పింఛన్ దాదాపుగా 27,50,000 చిన్నగా చేసినా ఎప్పుడు ఇంత ఆర్భాటం చేసి మన ప్రభుత్వం లేదు. ఎందుకంటే ప్రజలకి తెలియదు తప్ప, అంతేగాని ఇదేమో అంత ఇంత పబ్లిసిటీతో అదేదో కొత్తగా ఆయనే పింఛన్ ఇచ్చే విధంగా ఈరోజు నిన్ను చూసినా మనము అదేవిధంగా మేము చెప్తున్నాం. ఏదైనా కానీ ఎంబీఓలు చెప్తున్నాం, ఎంఆర్ఓలు చెప్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నాం. మేము ఖచ్చితంగా ఫోటో ఎత్తాను, లేకపోతే నేను మాత్రం ఎక్కడైనా కలెక్టర్ అయితేనే అసెంబ్లీలో అయితేనే ఎక్కడైనా కానీ మిమ్మల్ని ఏదో నిలదీస్తామని చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఫోటో అధికారులు కాబట్టి అధికారులుగా చేసినప్పుడు ఖచ్చితంగా ఫోటోలు ఖచ్చితంగా పాటించాలి. మీరు ఇంకా ఇది బస్ స్టాండ్ ఖచ్చితంగా మిమ్మల్ని మాత్రం నేను ఏమన్నా ఎక్కడికన్నా ఏర్పడని ఈరోజు మీకు చెప్తున్నాను. ప్రజలకి సేవ చేసే విధంగా చేయించాలి, కానీ అది కాబట్టి ఏమి ప్రజలు ఏదైనా సమస్యలు తీర్చాలా. ఓ పార్టీకి కొమ్ము రాసే కాదు. అదే మా జగన్ మనం ఈ 2019 నుంచి 24 వరకు ఎక్కడే ఎవరిని అరాచకం చేయలేదు, ఎవరికి పెంచిమాటు చూడలేదు. మా ప్రభుత్వం పార్టీలు ఖచ్చితంగా ఏ పథకమైనా కానీ కులం చూడం, మతం చూడం, ఏ పార్టీ చూడం అనే విధంగా నా జగన్ పరిపాలన చేసినాడు. ఎందుకంటే జగన్ అంత నిష్పక్షపాతంగా అందరికీ ఏ చేయాలని అయినా కొంతమంది అది ఎందుకు మనము ఓడిపోయినాము ఆ దేవుడికి వెళ్ళాలి. ఎందుకంటే ప్రజల మాత్రం ఎక్కడైనా అన్న మేము జగన్ చేసినాం, ఫ్యాన్ గుర్తు చేసినామని చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఆ ఓటు ఎక్కడ ఉందో ఆ దేవుడు వెళ్ళాలి. ఎందుకంటే మన దగ్గర ఏమి పేపర్లు మీరే 4 నెలలు ప్రచారం తిరిగినాను. ఎక్కడ చేసినా ఎక్కడైనా కానీ ఊళ్ళు చెల్లించారు. అలాంటిది మాకే 30,000 మెజార్టీ అనుకున్నాం. అయినా అది ఏమైతే తెలియదు, అది దేవుని కనుక. అదేవిధంగా మన ఆలయ నియోజకవర్గం ఎప్పటికీ ఇది కాంగ్రెస్ జెండా ఇప్పుడు రాజశేఖర రెడ్డి 3 సార్లు మన జెండా ఏమైంది ఆలయ కాన్స్టిట్యూన్సీలో. అదేవిధంగా మన వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇది 3వ సారి జెండా ఏది టీడీపీకి నామరూపం లేకుండా